వేదలు తనయుండను నేను లాభాలు జనియంతురయా లాభాలు జనియంతురయా లాభములిచ్చే గొర్రెల మందను పారుగ కలిగిన వాడనురా లాభాలు జనియంతురయా అరోను దేశము నా నివాసము ఐశ్వర్యవంతుండను వినరా ఐశ్వర్యవంతుండను వినరా కలిగిన నా పుత్రికరా ఐశ్వర్యవంతుండను వినరా అరోను దేశ వాసుడను ఐశ్వర్యవంతుడను బేతేలు తనయుడను నా నామము రూబేల్ లాబాను అని అందరూ అందచందాలు కలిగిన వనిత రాహేలు నా పుత్రిక నా మేనోడు వచ్చినని నాతో చెప్పాను. నేను ఎదుర్కొంటకు వెలుచున్నాను. భక్తులారా, అయితే ఇక్కడ చెప్తే అర్థమవుతుంది. వింత ఏంటంటే ఇలా సార్ హెడ్ మాస్టర్ షాప్ నాలో డ్యూటీ చేస్తాడు. అయితే ఏంటంటే మాట్లాడదు ఎవరు కూడా అయితే మా చిన్న గ్రామం కాబట్టి మనుషులు తక్కువ ఉన్నారు కాబట్టి ఫోన్ చేసాం. హెడ్ మాస్టర్ గారు ఒక్కొక్క మనిషి కావాలి కేశం మిగిలి అంటే సార్ ఏం చేయాలంటే లాభాన్ని పాత కట్టని చెప్పి ఇక గొప్పతనం 2 నెలలు నేర్చినాము అని ఒకసారి పాట రాలేడు, ఆట ఆడలేడు, పాట పాడలేడు. ఆన్లైన్ చేస్తాం. రాత్రి 1 గంట ఫోన్ చేయాలి, సార్ పాట చెప్పి నాకు 1 గంట లేచి పాట చెప్పాలి. ఫోన్ ఆన్లైన్ ఇస్తాను, పాట నేర్చుకున్నాను, తక్కువ చేయాలి. అతనికి వచ్చిండు. 2 నెలలు నేర్స్తే కూడా వంకలు ఆడతారు. డైరెక్ట్ అతనికి మాత్రమే వచ్చింది. నేను హెడ్ మాస్టర్ అయితే నాకు హెడ్ మాస్టర్ సార్. బంటారం కొండగారి బచ్చేందర్ 100 రూపాయల ఒక పుష్పమాల ఈ లాభాన్ని పాత్ర మెచ్చుకొని బహుకరించినాడు. ఆయన